వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి Ferty9 డాక్టర్ శశాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. సో బేసిక్గా అసలు ఫీమేల్లో ఫర్టిలిటీ సమస్యలో అంటే ఎందుకని ఇన్ఫర్టిలిటీ వస్తుందంటారు? సో ఇప్పుడు కామన్లీ సంతానలేమి సమస్యకి ఫీమేల్ ఫ్యాక్టర్లో రీజన్స్ 50% ఉంటాయి అండ్ 50% మేల్లో హస్బెండ్లో కొన్ని కారణాలు ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక 15% ఆఫ్ కేసెస్లో మిక్స్డ్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇద్దరిలో కొన్ని కారణాలు ఉండొచ్చు. సో ఫీమేల్స్లో కామన్ రీజన్స్ ఏముంటాయి ఇన్ఫర్టిలిటీకి అంటే ఒకటి PCOS ఇస్ అ కామన్ రీజన్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ప్లస్ ఎగ్ రిలీజ్, ఎగ్ రప్చర్, ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఓవేరియన్ డిస్ఫంక్షన్ అంటారు, PCOS దాంట్లో వస్తుంది. దెన్ గర్భసంచి రిలేటెడ్ రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి గడ్డలు ఉంటాయి గర్భసంచిలో, ఫైబ్రాయిడ్స్. సో పర్టికులర్లీ ద్వారం దగ్గర నియర్ ద సర్విక్స్, ఓపెనింగ్ ఆఫ్ ద యూట్రస్, సో అక్కడ ఏమైనా గడ్డ ఉంటే ఫైబ్రాయిడ్. ఆర్ సమ్ టైమ్స్ ట్యూబ్స్ ఓపెనింగ్ దగ్గర, దానికి మళ్ళీ కార్నువల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. సో అలాంటి ఫైబ్రాయిడ్స్ ఉంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ మెకానికల్ అబ్స్ట్రక్షన్ అవుతాయి. స్పర్మ్ అండ్ ఎగ్ జాయినింగ్ యూనియన్, ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఇది అంతా ట్యూబ్లో జరుగుతుంది యాక్చువల్లీ, న్యాచురలీ ప్రెగ్నెన్సీ ట్రై చేసిన టైంలో. సో ఎగ్ డెవలప్మెంట్ ది సైకిల్ ఇస్ బేసిక్లీ అరౌండ్ 14 days. సో ఈ ఎగ్ ఎలా డెవలప్ అవుతుందంటే అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా ఒక రీజన్ ఉంటుంది. థైరాయిడ్ డిస్ఫంక్షన్స్, PCOS అండ్ ఎగ్స్ తక్కువ అయిపోతే ఒక్కొక్కరికి ఒక 34-35 years ఏజ్ దాటితే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని కూడా ఒక డయాగ్నోసిస్ ఉంటుంది. వేర్ జస్ట్ ఎట్ ఏజ్ ఆఫ్ 35 ఎగ్ రిజర్వ్ ఆల్మోస్ట్ ఇట్ విల్ ఫాల్, ఇట్ విల్ డ్రాప్. దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి, జెనెటిక్, కెమికల్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్. ఇవి ద లాటర్ టూ యాక్చువల్లీ ఈజ్ అ రీజన్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ బోత్. ట్యూబల్ బ్లాక్, ట్యూబల్ అబ్స్ట్రక్షన్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు ఫర్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అయితే ఫైబ్రాయిడ్స్ అనేవి ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత అవి రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో ఒక 20-25% ఆఫ్ ద కేసెస్లో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ రికరెన్స్. సో ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బీ మోస్ట్లీ ప్రైమరీలీ సర్జికల్, దాన్ని అంటే ఆపరేషన్, చిన్న ఆపరేషన్ అవసరం పడవచ్చు. బట్ అందరికీ అన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్న పేషెంట్కి ఇట్స్ నాట్ కంపల్సరీ టు ఆపరేట్. సో మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఫైబ్రాయిడ్ యాక్చువల్లీ ఇట్ విల్ నాట్ డిసపియర్, దానికి టోటలీ ఇట్ విల్ నాట్ వ్యానిష్, అది అలానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ సైజ్ ష్రింక్ అవ్వచ్చు, సాఫ్ట్ అవ్వచ్చు, అది కొద్దిగా అంతే. బట్ డిసపియర్ అయితే అవ్వదు విత్ మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ వాట్ ఎవర్. సో సర్జికల్ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అంటే ఒక పర్టికులర్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ 5 centimeter అండ్ అబౌవ్ సిమ్టమాటిక్ ఉంటే పేషెంట్. సో సిమ్టమాటిక్ అంటే గర్భసంచి దగ్గర గడ్డలు వస్తే సమ్ పేషెంట్స్ విల్ హ్యావ్ డిస్మెనోరియా, అంటే పీరియడ్స్లో హెవీ పెయిన్, బ్లీడింగ్, క్రాంప్స్. అండ్ ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్ అవుతే కూడా ఫైబ్రాయిడ్, దట్ ఈస్ అ రీజన్ ఫర్ రిమూవల్. సో దాంట్లో మళ్ళీ ఏరియాస్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, అది ఎక్కడ వచ్చింది, ఎన్ని గడ్డలు ఉన్నాయి. సో హిస్ట్రోస్కోపికలీ తీయొచ్చు, అది లాప్రోస్కోపికలీ తీయొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మ్యాక్సిమం సైజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం తీయగలుగుతాం. బట్ ఒక్కొక్కరికి చాలా పెద్ద ఫైబ్రాయిడ్ సైజ్ ఈవెన్ 20-24 weeks దాటి ఉన్నప్పుడు ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. అలాంటి కేసెస్లో చిన్న ల్యాప్రాటమీ చేసి కూడా ఫైబ్రాయిడ్స్ తీస్తారు. ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ స్టాండర్డ్ 20%. అండ్ ట్యూబల్ బ్లాక్స్ కూడా ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత ఎందుకని కొంతమందిలో ఇంకా ఫర్టిలైజేషన్ లేట్ అవుతుంది? సో ఇప్పుడు ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్లీ 2 side ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఈ ట్యూబ్స్లో అట్లీస్ట్ 1 tube ఓపెన్ ఉంటే దట్ ఈస్ అ గుడ్ ఛాన్స్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఒక సైడ్ బ్లాక్ అవుతే కూడా ఇంకొక సైడ్ ఇట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ డాక్యుమెంటేషన్ అండ్ పేటెంట్ అని. సో ఓన్లీ ఓపెన్ ట్యూబ్ ఉంటే దట్ ఈస్ నాట్ నెసెసిటీ, అది కంపల్సరీ కాదు. దట్ ఇప్పుడు ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు అని కొన్ని పేషెంట్స్ ఆడతారు. సో ట్యూబ్ గోడలు ఎలా ఉన్నాయి, సో హౌ ఇస్ ద వాల్స్ ఆఫ్ ద ట్యూబ్, ఇది ఒక మస్క్యులార్ స్ట్రక్చర్, దానికి ఒక బ్లడ్ సప్లై ఉంటుంది, లోపల ఒక స్పెషలైజ్డ్ ఫంక్షన్ ఉంటుంది, స్మాల్ హెయిర్, సీలియరీ మూమెంట్స్, మ్యూకోజా, ఇవన్నీ చాలా కాంప్లెక్స్, చిన్న స్ట్రక్చర్లో చాలా కాంప్లెక్స్ ఫంక్షన్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఈవెన్ దో ద ట్యూబ్ ఇస్ ఓపెన్, ట్యూబ్ వాల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో ఇట్ విల్ నాట్ ఫంక్షన్ ఫిజియాలజికలీ, లోపల ఫ్లూయిడ్ జమ అయిపోయి ఉండొచ్చు. ఎండోమెట్రియోసిస్ బీమారీ ఉన్న వాళ్ళకి ట్యూబ్స్ పక్కనే అడిషన్స్ అవ్వచ్చు. సో ఆ ట్యూబ్ది కింకింగ్ ఉంటుంది, బేసిక్లీ షేప్ డిఫార్మ్ అయి ఉంటుంది.
సో ఇలాంటి కేసెస్లో వేర్ ట్యూబ్స్ చాలా సివియర్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఉన్న పేషెంట్కి 2 సైడ్ అలా ఉంటే దే విల్ బీ డైరెక్ట్లీ అడ్వైజ్డ్ ఫర్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఒక్కొక్కరికి సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉంటే వీ కెన్ ట్రై టు ఓపెన్ ద అదర్ సైడ్. స్మాల్ ఆబ్స్ట్రక్షన్ డెబ్రీస్ బ్లాకేజ్ ఉంటే హిస్ట్రోస్కోపీ ద్వారా మనకు ఆ బ్లాకేజ్ క్లియర్ చేసుకుంటే ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ పేషెంట్. బట్ ఆ హిస్ట్రోస్కోపిక్ బ్లాక్ రిమూవల్కి అన్ని పేషెంట్స్ ఆర్ నాట్ సూటబుల్ క్యాండిడేట్స్. ట్యూబ్స్ ఎక్స్టర్నలీ హెల్దీ ఉన్న పేషెంట్స్కి ఆ బ్లాక్ తీయాలి మనకు. అదర్వైజ్ ఛాన్సెస్ ఆఫ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ పెరిగిపోతాయి. సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అతుకుపోవచ్చు అండ్ అది ఒక డేంజరస్ సిచ్యువేషన్ అంటారు దానికి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని. అండ్ కొంతమందికి ఐవీఎఫ్ కావచ్చు ఆర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. బట్ యూట్రస్ వాల్ అనేది కొంచెం థిన్గా ఉన్న వాళ్ళు స్పెషల్గా ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? సో ఇప్పుడు థిన్ వాల్డ్ యూట్రస్ అంటే యూజువలీ మన మెడికల్ టెర్మినాలజీలో హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటారు, స్మాల్ సైజ్డ్ యూట్రైన్ క్యావిటీ. సో ఇలాంటి కేసెస్లో బేసిక్లీ ఒక యూట్రో సర్వైకల్ లెంత్ అని ఫండస్ నుంచి ద్వారం వరకు ఎంత సైజ్ ఉంది చెక్ చేస్తారు. సో బై బర్తే ఇప్పుడు ఆ చిన్న యూట్రస్ ఉంటే ఇట్ విల్ బీ కేస్ వేర్ కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ పిల్స్ మ్యాక్సిమం అంతే చేయొచ్చు. యూజువలీ చిన్న యూట్రస్ ఉంటే కూడా ఇట్ విల్ హ్యావ్ గుడ్ కెపాసిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్, అంటే అది సెల్స్ మల్టిప్లై అవుతాయి. ఒకసారి ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన తర్వాత యూజువలీ హైపర్ట్రోఫీ అవుతుంది అండ్ యూట్రస్ సైజ్ కూడా మంచినే ఇట్ విల్ గ్రో. ఓన్లీ థింగ్ ఈజ్ సెప్టేట్ యూట్రస్ అంటే యూట్రస్లో షేప్ డిఫెక్ట్స్ అవుతాయి ఒక్కొక్కరికి. సో మిలియరియన్ అబ్నార్మాలిటీస్ పుట్టినప్పటి నుంచి మిలియరియన్ డిఫెక్ట్స్ అంటారు. సో సెప్టమ్ అంటే మాంసం పొరలాగా ఫ్లెషీ మాస్ ఉంటుంది, పొర కట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఛాన్సెస్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ, అబార్షన్స్, మిస్క్యారేజెస్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కరికి. సో గర్భసంచి షేప్ సైజ్ ఎలా ఉంది చెక్ చేయడానికి వీ క్యాన్ డూ అల్ట్రాసౌండ్, 3D అల్ట్రాసౌండ్ ఉంటుంది, 3 డైమెన్షనల్ స్కానింగ్ అంటారు. మళ్ళీ ఇంకొక మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అండ్ మోర్ బెటర్ టెక్నిక్ ఇస్ హిస్ట్రోస్కోపీ. గర్భసంచిలో కెమెరా పంపించుకొని క్యావిటీ ఎలా ఉంది, లోపల లైనింగ్ ఎలా ఉంది, దాని ఎండోమెట్రియం లైనింగ్, బ్లడ్ సప్లై బాగుందా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయా, పోరా ఏమైనా ఉందా, దానికి అదే సేమ్ సిట్టింగ్లో క్లియర్ చేసుకోవచ్చు. వీ కెన్ కట్ ఇట్ యూజింగ్ సమ్ కరెంట్ ఆర్ సీజర్స్. సో చాలా వరకు వీ క్యాన్ ట్రై టు రివర్స్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అండ్ ఐయుఐ ఏ స్టేజ్లో సజెస్ట్ చేస్తారు, ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు, ఈ రెండు కూడా ఎన్నిసార్లు ఓవరాల్గా సజెస్ట్ చేయొచ్చు? సో ఐయుఐ అండ్ ఐవీఎఫ్లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రౌండ్ అండ్ ద స్కై. టోటల్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఈవెన్ దో 3 లెటర్స్ ఉన్నాయి దాంట్లో. సో ఐయుఐ ఈజ్ అ సింపుల్ ప్రాసెస్ వేర్ బేసిక్లీ ఒక 5-6 రోజులు మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ దేనికోసం ఇస్తారంటే ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వాలని. సో ఏ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్, అండాశయాలకి స్టిమ్యులేషన్ లాగా సిగ్నల్ లాగా ఇస్తారు మెడిసిన్స్. అండ్ వన్స్ ఎగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతే అది సైజు మొత్తం అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చెక్ చేస్తారు. ఒక పర్టికులర్ సైజ్ 18 to 20 మిల్లీమీటర్ ఫాలికల్ సైజ్ అవుతే ఒక సింగిల్ సైడ్ ఓవరీలో కూడా అవ్వచ్చు ఆర్ 2 sides అవ్వచ్చు, సింగిల్ ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఆర్ మల్టీ ఫాలిక్యులర్. సో ఛాన్సెస్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటాయి, ఎందుకంటే మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ ఇన్ ఐయుఐ. సో ఛాన్సెస్ ఆఫ్ ట్విన్స్, ట్రిప్లెట్స్ ఇవన్నీ యాక్చువల్లీ ఐవీఎఫ్లో మ్యాక్సిమం ఉంటాయి, ఐయుఐలో కూడా ఉండొచ్చు. సో నా ఓన్లీ థింగ్ ఇస్ ఐయుఐకి ప్రీ రిక్విజిట్ ఎలా ఉంటుంది, కనీసం ఒక ట్యూబ్ ఓపెన్ ఉండాలి, స్పర్మ్ కౌంట్ 10 million per ml పైన ఉండాలి, నార్మల్ స్పర్మ్ కౌంట్ 15 million per ml ఉంటుంది. సో 10 to 15 మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే దట్ ఈస్ అ గుడ్ అటెంప్ట్ ఫర్ ఐయుఐ. ఇంకొకటి సర్విక్స్, ఒక్కొక్కరికి గర్భసంచి ద్వారం దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్లాకేజెస్ ఆర్ స్కారింగ్. సో సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్కి, సెక్షువల్ ప్రాబ్లమ్స్, హస్బెండ్లో ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్, కలుసుకోవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి, వెజైనిస్మస్, డిస్పారినియా, ఇవి అన్నీ బేసిక్లీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్కి యూజువలీ బికాజ్ సెమినల్ ఇజాక్యులేషన్ కరెక్ట్ పాయింట్లో అవ్వదు. ఆ కేసెస్లో వీ విల్ టేక్ ద స్పర్మ్స్, వాష్ దెమ్, స్పర్మ్ ప్రిపేర్ చేస్తారు, గర్భసంచిలో ఎక్కిస్తారు. అండ్ అడ్వాంటేజ్ ఎలా ఉంటాయంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్స్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ దాని ట్యూబ్స్ దగ్గర, ట్యూబ్ ఓపెనింగ్ దగ్గర ఇంజెక్ట్ చేస్తారు. సో ఆ స్పర్మ్స్ స్విమ్ చేసి ఇంకా అక్కడ నుంచి మొత్తం న్యాచురల్ లాగానే ఉంటుంది ప్రాసెస్. స్పర్మ్స్ స్విమ్ చేసి ట్యూబ్లో ఎగ్ ఉంటే అక్కడ ఇట్ విల్ ఫర్టిలైజ్ ద ఎగ్, అది ఎంబ్రియో ఫామ్ అవుతుంది, ఎంబ్రియో మళ్ళీ గర్భసంచికి వచ్చి అతుకుంటుంది. ఐయుఐ. ఐవీఎఫ్ ఒక అడ్వాన్స్డ్ ప్రాసెస్ వేర్ ఈ బాడీలో జరిగే ప్రాసెస్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ డన్ అవుట్ సైడ్ ఇన్ ద ల్యాబ్. అందుకే దాని ఖర్చు కూడా చాలా ఇట్ విల్ బీ డిఫరెంట్, ఆల్మోస్ట్ 10 times హయ్యర్. ఎందుకంటే ఇంజెక్షన్స్, ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్స్ కూడా
డోసెస్ ఇవి అని వెయిట్ ప్రకారం ఉంటాయి, ఏజ్ ప్రకారం, ఎగ్ రిజర్వ్ ప్రకారం ఉంటాయి. సో అందరికీ ఒకే ఖర్చు రాదు. ఐవీఎఫ్ సైకిల్ విల్ బి డిఫరెంట్, కాస్ట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్, ఏజ్ టు ఏజ్, ఓవరీ టు ఓవరీ. సో ఒక్కసారి ఎగ్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇది బేసిక్లీ ఎగ్స్లో స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్కి ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. సో ఇది ఐవీఎఫ్ ఇక్సీ అనేది దీనికి అంటారు. ఇది ల్యాబ్లో చేస్తారు. ఆఫ్టర్ ది ఎంబ్రియోస్ ఆర్ ఫార్మ్ డే 3కి ట్రాన్స్ఫర్, అంటే డే 3 3వ రోజుకి ఆ పిండం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆర్ 5వ రోజుకి బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ అంటూ. బ్లాస్టోసిస్ట్కి ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, బట్ అన్ని ఎంబ్రియోస్ అంటే ఓన్లీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోసే బ్లాస్ట్ వరకు వెళ్తాయి. ఒక్కొక్కసారి బ్లాస్ట్ వరకు మనం అనుకుంటే సమ్ టైమ్స్ ఎంబ్రియో క్వాలిటీ పువర్ ఉంటే ఇట్ క్యాన్ గెట్ అరెస్టెడ్, అప్పుడు డిస్కార్డ్ చేసేది ఉంటుంది ఎంబ్రియో. సో ఓన్లీ థింగ్ గర్భసంచిది లైనింగ్ కూడా బాగుండాలి. ఈ ట్రాన్స్ఫర్ టైంలో లైనింగ్ థిక్నెస్ కనీసం 0.7 సెంటీమీటర్స్, దాంట్లో మళ్ళీ బ్లడ్ సప్లై ఎలా ఉంది ఇవన్నీ స్కానింగ్లో చెక్ చేసి మీ డాక్టర్ మీకు కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. ఆర్ ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ బేసిక్గా ఏజ్ వరకు కూడా సజెస్ట్ చేయొచ్చు అంటారు. సో ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ యూజువలీ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అబౌవ్ ఒకసారి లేడీ ఏజ్ క్రాస్ అవుతే దెర్ విల్ బి సడన్ డ్రాప్ ఇన్ ఫర్టిలిటీ పొటెన్షియల్. ఇంకా ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజ్ పెరిగిపోతాయి, ఛాన్సెస్ ఆఫ్ అనామలస్ బేబీ అంటే సిండ్రోమ్స్, ఏదైనా జెనెటిక్ సిండ్రోమ్స్, డౌన్స్, ట్రైజోమీస్, ఇవన్నీ రిస్క్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఎగ్ అనేది, ఎగ్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ డిఎన్ఏ లెవెల్ మీద చాలా డ్యామేజ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఏజ్. సో యూజువలీ దే షుడ్ ప్లాన్ ఇన్ ద కరెక్ట్ ఏజెస్ 21 to 35లో హై ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంటుంది. అబౌవ్ 35 ఇట్ విల్ కమ్ డౌన్. జెంట్స్లో అంటే ఇన్ ద హస్బెండ్, సో 40 ఇయర్స్ అండ్ అబౌవ్ ఉన్న పేషెంట్స్కి స్పర్మ్ కౌంట్స్ యూజువలీ కంటిన్యూ అవుతాయి. స్పర్మ్ ప్రొడక్షన్ విల్ కంటిన్యూ ఈవెన్ ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ క్రాస్ అవుతాయి కూడా. బట్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ అంటే దాని రకం, దాని మోటిలిటీ, దాని డిఎన్ఏ, ఇది రీసెర్చ్ హెస్ షోన్ దట్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ స్పర్మ్ క్వాలిటీ, మోటిలిటీ కూడా మెల్లమెల్ల తగ్గి ఫర్టిలిటీ డిక్లైన్ జెంట్స్లో కూడా అవ్వచ్చు. రైట్, కాలర్ ఉన్నారు వికారాబాద్ నుంచి. హలో వాణి గారు. హలో హలో మేడం. వాణి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, శశాంత్ గారు. చెప్పండి. నమస్కారం. నమస్తే. హలో చెప్పండి, మీ వాయిస్ చెప్పండి, వినిపిస్తోంది. నమస్కారం. ఓకే, చెప్పండి. మ్యారేజ్ 8 years అయింది. మీరు కంటిన్యూగా మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. చేయించుకుంటే ట్యూబ్లర్ బ్లాక్ అని చెప్పారు. ట్యూబ్ బ్లాక్ చెప్పారు. ఓకే, అవునండి. అయితే 5 years తర్వాత ట్యూబ్ బ్లాక్ అన్నారు కదా, ఐఎస్సీకి వెళ్ళినాము. అదే పిల్లలే కారు, కంపల్సరీ ఐఎస్సీకి వెళ్ళమని చెప్పారు. ఓకే, ఐవీఎఫ్ చెప్పారు. ఐఎస్సీకి వెళ్ళమని చెప్పారు సార్. రైట్, వెళ్దాం అనుకుని 1 month ఆగాము. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. న్యాచురల్లీ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిందా మీకు? అవునండి. ఓకే, అయిన తర్వాత 3 months కి మళ్ళీ అబార్షన్ అయింది సార్. రైట్. పిండంలో ఇప్పుడు అంటే హార్ట్ బీట్ రాలేదా, హార్ట్ బీట్ వచ్చి ఆగిపోయిందా? హార్ట్ బీట్ రాలేదని చెప్పారు సార్. కొంచెం లైట్ వచ్చిందని చెప్పారు. మన 3 months పోయి టెస్ట్ చేయించుకుంటే హార్ట్ బీట్ రాలేదని చెప్పారు. మీ వయసు ఎంత ఉంది ఇప్పుడు? సార్ 30 ఉంటుంది సార్. 29. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ టైమే ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందా మీకు న్యాచురలీ? అవును సార్. రైట్. సో ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే డెఫినెట్లీ అట్లీస్ట్ మీది ఒక ట్యూబ్ హ్యాస్ వర్క్డ్ వెల్. ఎందుకంటే మీరు ఇంట్లో దగ్గర ఉంటే హస్బెండ్ వైఫ్ న్యాచురల్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది, దట్స్ అ వెరీ గుడ్ మిరకల్. సో ట్యూబల్ బ్లాక్ అనేది డయాగ్నోసిస్ ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్స్ ఓపెన్ ఉందా, క్లోజ్డ్ ఉందా టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కరికి కార్నోట్యూబల్ స్పాజమ్ అంటారు. ట్యూబ్స్ జస్ట్ ఆ డై పుష్ చేసినప్పుడు ఆర్ సెలైన్ వేసినప్పుడు ట్యూబ్ ఓపెనింగ్స్ జస్ట్ టెంపరీలీ క్లోజ్ అవుతాయి, తర్వాత మళ్ళీ టెస్ట్ తర్వాత ఓపెన్ అవ్వచ్చు. సో కార్నోట్యూబల్ స్పాజమ్ ఉందా లేకపోతే ఆఫీషియల్లీ ట్యూబల్ బ్లాక్ ఉందా, సమ్టైమ్స్ మిస్డయాగ్నోస్ అవ్వచ్చు. సో మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు దట్ యువర్ ప్రీవియస్ టెస్ట్ హ్యాస్ టోల్డ్ ట్యూబల్ బ్లాక్. సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఒకసారి సక్సెస్ అయింది, బట్ అన్ఫార్చునేట్లీ ఆ హార్ట్ బీట్ రాలేదు. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రీజన్ ఈజ్ క్రోమోజోమల్, అంటే ఆ పిండంలోనే కరెక్ట్ జీన్స్ డివిజన్ లేకపోతే
జెనెటిక్ అబ్నార్మాలిటీస్ చాలా ప్రకారాలు ఉంటాయి, బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్స్ ఇవి అన్ని రీజన్స్ అవ్వచ్చు. సో దానివల్ల న్యాచురలీ అబౌట్ అవుతాయి. మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వీ కెనాట్ ఆల్వేస్ అవాయిడ్ జెనెటిక్ ఎరర్స్ ఇన్ ద శాక్. సో హస్బెండ్ వైఫ్ది జీన్స్ కరెక్ట్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ జీన్స్ కరెక్ట్ ఉండాలని లేదు. 100లో 15 ప్రెగ్నెన్సీస్ ఫెయిల్ అవుతాయి. సో మీరు ఇంకొకసారి వీర్యం పరీక్ష చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మీరు తీసుకోండి. సో ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కన్సిడర్ చేసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా ఇది ఇంకొకసారి మనం పరీక్ష చేసుకొని అట్లీస్ట్ 3 months గ్యాప్ పెట్టి అగైన్ ఐ హోప్ యూ షుడ్ హ్యావ్ అనదర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో దానికి ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో లక్ష్మి గారు. హలో మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ శశాంత్ గారు ఉన్నారు, చెప్పండి. ఓకే మేడం, మా పెద్ద కోళ్ళండి, తనకి ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాలు ఉంటాయి. మ్యారేజ్ అయ్యి 9వ సంవత్సరం సార్. అయితే తనకి అప్పుడు పెళ్ళైన 1 సంవత్సరంలోపే థైరాయిడ్ పెరిగింది బాగా. తర్వాత యూరిన్ లో ప్రోటీన్స్ పోతున్నాయి అంటే ఇక్కడ గుంటూరులో చూపించాను. అది కిడ్నీలు కొంచెం ఇబ్బంది పడ్డాయి అమ్మా అని చెప్పి వేదాంత హాస్పిటల్లో చూపించాం సార్. ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు అన్నారండి మీరు ప్రెగ్నెన్సీ చేసుకోండి అమ్మా అన్నారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు చెప్పారు. ఓకే, అదే సార్, అక్కడికి మీ హాస్పిటల్కి తీసుకురావచ్చా సార్? డెఫినెట్లీ. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న పేషెంట్కి కొన్ని టెస్టులు చేస్తారు. సో బేసికలీ బాడీ అంతా ఫిట్నెస్ ఉందా లేదా, బ్లడ్ షుగర్స్, థైరాయిడ్లో ఉట్టి TSH కాదు, థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. T3 T4 ఇవి అన్ని హార్మోన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా. ఒక్కొక్కరికి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి TSH ఎప్పుడు హై ఉంటుంది, బట్ థైరాయిడ్ హార్మోన్స్ అనేది నార్మల్ ఉంటే దే డోంట్ హ్యావ్ టు వరీ దట్ మచ్. మళ్ళీ జనరల్ బాడీ ఫిట్నెస్ ఎలా ఉంది, కార్డియాక్ ఫంక్షన్, బ్లడ్ ప్రెషర్స్, సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కరికి ఉంటుంది, అది ముందే ట్రీట్ చేసుకోవాలి. మళ్ళీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, విటమిన్ D సప్లిమెంట్స్ ఇవన్నీ ఇస్తారు ఫర్ పేషెంట్స్ హు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు సంవత్సరం వరకు దగ్గర ఉంటే భార్య భర్తలు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే అప్పుడు ఒక హస్బెండ్ది వీర్యం పరీక్ష కూడా అడ్వైస్ చేస్తారు. 3 days కలవకుండా గ్యాప్ ఉండాలి. వీర్యం పరీక్షలో స్పర్మ్ కౌంట్, రకం, మోటిలిటీ అన్నీ బాగున్నాయా లేదా జస్ట్ ఒక రఫ్ ఐడియా వస్తుంది. సో ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ డెఫినెట్లీ ఒక డాక్టర్కి విజిట్ చేసుకొని కొన్ని స్కానింగ్, కొన్ని టెస్టులు చేసుకొని డాక్టర్ ఎనీవేస్ మీకు అడ్వైస్ చేస్తారు. మీ ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు ఉంది, ప్రెగ్నెన్సీ తొందరగా రావచ్చా లేదా, హౌ ఈస్ ద ఎగ్ గ్రోయింగ్, ఇవన్నీ మీకు గైడ్ చేస్తారు. అండ్ IVF ప్రొసీజర్ ఫాలో అయిన లేడీస్ వాళ్ళకి కనుక థైరాయిడ్ ఆర్ డయాబెటీస్ ఉంటే ఈ ప్రొసీజర్లో ఎలాంటి కేర్ అవసరం ఉంటుంది? సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అండ్ థైరాయిడ్, సో దిస్ ఈజ్ అ మెడికల్ కండిషన్, మెడికల్ డిజార్డర్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇక్కడ ఇప్పుడు డయాబెటీస్కి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే బేబీకి రిస్క్ అవ్వచ్చు. బేసిక్లీ మ్యాక్రోజోమియా, ఫీటల్ మ్యాక్రోజోమియా అంటే బేబీ వెయిట్ చాలా పెరిగిపోతుంది. 4 kg, 4.5 kg, ఈవెన్ 5 kg వరకు కూడా బేబీ వెయిట్ మే రీచ్ ఇన్ ద యూట్రస్. ప్లస్ ఫ్లూయిడ్ అంటే యూట్రస్లో ఫ్లూయిడ్ ఉంటుంది, అమ్నియాటిక్ ఫ్లూయిడ్, దాని లెవెల్స్ కూడా పెరిగిపోవచ్చు. సో ఏమవుతుందంటే ప్రీ టైమ్ డెలివరీ ఛాన్సెస్ పెరుగుతాయి. 7th monthలో డెలివరీ అయ్యే ఛాన్సెస్. మళ్ళీ పోస్ట్ డెలివరీ బేబీకి కూడా రిస్క్ ఉంటాయి. జాండిస్ ది రిస్క్, హైపోథర్మియా, హైపోగ్లైసిమియా, ఇవి అన్నీ బేబీ ఆఫ్ ద డయాబెటిక్ మదర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. NICU అడ్మిషన్ అవ్వచ్చు. సో అందుకే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సింపుల్ డయట్ అండ్ మెడిసిన్స్ విల్ బి రికమెండెడ్. మైల్డ్ డయాబెటీస్ ఉంటాయి 6 to 6.8, 6.9% HbA1c అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ చెక్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ అది. సో 7% అండ్ అబవ్ ఉన్న పేషెంట్కి యూజువలీ ఎవ్రీ 3rd day 3 daysకి ఒక్కసారి ఫాస్టింగ్ అంటే పొద్దున్న లేచిన తర్వాత వితౌట్ బ్రేక్ఫాస్ట్ షుగర్ ఎంత ఉంది అది చెక్ చేయాలి, డైరీలో రాసుకోవాలి. 2nd hour ఆఫ్టర్ లంచ్ అంటే లంచ్ చేసిన తర్వాత 2 hours, ఇంకా డిన్నర్ చేసిన తర్వాత 2 hours. సో ఈ రీడింగ్స్ 2 times in a week డైరీలో రాసుకొని మానిటర్ చేసుకోవాలి. సో మనకు ఒక ఐడియా ఉంటుంది హౌ ఈస్ ద గ్లూకోజ్ కంట్రోల్. అండ్ అలా మనం ఇన్సులిన్ ఒక్కొక్కరికి స్టార్ట్ చేస్తాం. 200, 180 గ్లైసిమిక్ ఇండెక్స్ గ్లూకోజ్ క్రాస్ అయి ఉంటే లెవెల్స్ ఆ పేషెంట్కి. సో డయాబెటీస్ 2 types ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కరికి వస్తుంది ప్రీ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అంటే type 2 డయాబెటీస్, అది బిఫోర్ దే గెట్ ప్రెగ్నెంట్ దే విల్ బీ హ్యావింగ్. సో అలా మనకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కాలర్. హలో ప్రియాంక గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే సార్,
నా పేరు ప్రియాంక సార్. ఓకే సార్ నాకు లాప్రోస్కోపీ అయింది సార్ రీసెంట్ గా. ఓకే దేనికోసం చేశారు? IVF కి వెళ్ళమన్నారు. అయితే నాకు 3 embryos ఫామ్ అయింది సార్. 3 embryos వచ్చినాయి. ఓకే మరి ఇప్పుడు నెక్స్ట్ సైకిల్ కి ఇంకా సెకండ్ అటెంప్ట్ కి ఇంకా అవ్వదు కదా సార్? ఇప్పుడు మీది ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారా 3 embryos? ఇంకా లేదు సార్. 3 days embryos చేస్తున్నాను సార్. లాస్ట్ కి వెళ్ళి ఒక సైకిల్ ట్రాన్స్ఫర్ అయింది మీది, కానీ ఫెయిల్ అయిందా? ఇంకా అవ్వలేదు సార్. ఇంకా నాకే డౌట్ వచ్చింది. 3 days బ్లాస్టోసిస్ కి 3 days embryos కి సక్సెస్, బ్లాస్టోసిస్ కి ఎక్కువ సక్సెస్ ఉంటుందని చెప్తున్నారు. రైట్. సో ఇప్పుడు మీది లాప్రోస్కోపీ చేశారు, ఇప్పుడు ఐవీఎఫ్కి అడ్వైస్ ఇచ్చారు మీకు డాక్టర్స్. సో ఇప్పుడు ఎంబ్రియోస్ 3 వచ్చినాయని చెప్పారు మీరు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎగ్స్ కూడా ఒక 5-6 వచ్చి ఉండొచ్చు. సో ఎగ్స్కి స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తే యూజువలీ ఎంబ్రియో క్యాన్ కమ్. ఒక 5 eggs వచ్చిన వాళ్ళకి 3 embryos ఫామ్ అవ్వచ్చు. సో ఈ 3 embryosది గ్రేడింగ్ చెక్ చేస్తారు. సో మీరు మీ ఎంబ్రియాలజిస్ట్ దగ్గర వెళ్ళి గ్రేడింగ్ ఎలా ఉంది మా ఎంబ్రియోస్ది అని కనుక్కోవాలి. సో గ్రేడ్ 1 ఎంబ్రియో ఉంటే అది మైక్రోస్కోప్ కింద దాని అపియరెన్స్ చాలా బాగుంటుంది. సో దే విల్ నో దట్ దిస్ ఈజ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో. అండ్ అలాంటి ఎంబ్రియోస్ మీకు ఆల్ 3 embryos ఆ గ్రేడ్ 1 ఉంటే గుడ్ ఛాన్స్ ఆఫ్ బ్లాస్టోసిస్. సో బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్కి అడ్వైస్ చేస్తారు. బికాస్ ఇప్పుడు గ్రేడ్ 2 ఎంబ్రియో ఆర్ అవి అన్ని డెబ్రీస్ ఉంటాయి, బ్లాకిష్ డిస్కలరేషన్స్ ఉంటాయి, కాంపాక్టెడ్ సెల్స్ ఉంటాయి. సో అలాంటి అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఉంటే దే విల్ నాట్ అడ్వైస్ ఫర్ బ్లాస్టోసిస్. ఎందుకంటే ఎంబ్రియోస్ మనకు మళ్ళీ థా చేస్తే ఇట్ క్యాన్ అరెస్ట్ గ్రోత్, దాన్ని అరెస్ట్ అవ్వచ్చు. అప్పుడు మొత్తం ఎంబ్రియోసే డిస్కార్డ్ చేసేది ఉంటాయి ఒక్కొక్కరు రేర్ బ్యాడ్ లక్ కేసెస్లో. సో మీ ఎంబ్రియోస్ గుడ్ క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ యూ క్యాన్ ఆప్ట్ ఫర్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్. అసలు బ్లాస్టోసిస్ అంటే ఏంటి? సో 5th డే 5 ఆఫ్ ఎంబ్రియోకి బ్లాస్టోసిస్ట్ అంటారు. అండ్ బేసిక్లీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐవీఎఫ్ సైకిల్లో దే విల్ గో ఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే ఏంటి? ఇప్పుడు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఫ్రోజన్ ఉంటుంది. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దేనికి అంటారు? ఇప్పుడు ఎగ్స్ పికప్ చేసిన సైకిల్లోనే సేమ్ మంత్ మనం ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్లానింగ్ చేస్తే అది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో అక్కడ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. మన ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్స్ ఇచ్చి ఉంటారు. సో గొనాడోట్రోఫిన్స్ కొన్ని లేడీస్లో హార్మోన్ లెవెల్స్ 3000-4000 దాటి ఉంటే దట్ ఈస్ నాట్ ద కేస్ టు ఆప్ట్ ఫర్ సేమ్ సైకిల్ ట్రాన్స్ఫర్. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఆప్ట్ చేయకూడదు అక్కడ. ఎందుకంటే కొన్ని లేడీస్లో ట్రాన్స్ఫర్ చేసిన టైంలో ఆర్ ఆఫ్టర్ దట్ దే విల్ హ్యావ్ సమ్ కాంప్లికేషన్స్ లైక్ ఓవరియన్ హైపర్ స్టిమ్యులేషన్ ఇవన్నీ. సో అండ్ కొన్ని బేసిక్లీ మైక్రో లెవెల్స్కి సమ్ ప్రాబ్లమ్స్ మే బి దేర్ విచ్ క్యాన్ కాజ్ ఐవీఎఫ్ ఫెయిలియర్. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దేనికి అంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ చాలా వచ్చినాయి, ఈవెన్ అబౌవ్ 15 ఫాలికల్స్ ఉన్న పేషెంట్కి 15, 16, 20 eggs కూడా వస్తాయి సేమ్ సిట్టింగ్లో. సో అప్పుడు 20 eggsకి 20 spermsది ఇక్సీ చేయాలి. సో 20 embryos మే ఫామ్ ఆర్ 18 మే ఫామ్ ఆర్ 15 మే ఫామ్. అది స్ట్రాస్లో డివైడ్ చేసుకుంటారు, అది ట్యాంక్లో సేవ్ చేసుకుంటారు. అంటే దే విల్ బి క్రయో ప్రిజర్వింగ్ ఇట్, ఫ్రీజింగ్ అంటారు. సో నెక్స్ట్ టైం ఇప్పుడు గర్భసంచి లైనింగ్ బాగున్న పేషెంట్కి దే విల్ బి ప్రిపేరింగ్ ద అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు. అంత లైనింగ్ డెవలప్ అయిన తర్వాత ఈ ఎంబ్రియోస్కి 2 or 3 at a time దే విల్ ట్రాన్స్ఫర్. బ్లాస్టోసిస్ట్ ఉంటే దే విల్ ట్రాన్స్ఫర్ ఓన్లీ 1 or 2 బ్లాస్టోసిస్. బట్ డే 3 ఎంబ్రియో ఈవెన్ అప్ టు 3 embryos కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నరేష్ గారు, చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. ఎస్ నరేష్, టెల్ మీ, చెప్పండి. నాకు కౌంటింగ్ తక్కువ ఉన్నాయి నాకు బాగా. ఓకే. సో నేను ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏముంటుంది, దాని కాస్ట్ ఏముంటుంది చెప్పగలరా నాకు? డెఫినెట్లీ. సో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఫస్ట్ అయితే మీరు మీది టోటల్ బాడీ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ చేస్తారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, కెమికల్ ఎక్స్పోజర్, ఏదైనా స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నాయి అవి అన్నీ చెక్ చేస్తారు రొటీన్గా. సో బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ దీనికి సిమ్టమ్స్ ఉండవు. వెన్ వి చెక్ ఇట్ సడన్లీ
ఏసిమ్టమాటిక్ ఈవెన్ పేషెంట్స్ కూడా షాక్ అవుతారు, మాకుందని తెలియదు ఇప్పుడే తెలుస్తుందని చెప్తారు. సో మెడికల్ డిజార్డర్స్ మార్బిడిటీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్లో బీజాలు ఎలా ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది, బ్లాకేజ్ రీజన్ ఉందా, ఇన్ఫెక్షన్ రీజన్ ఉందా, ఆర్ బీజాలకి హీట్ తాకి వెరికోసీల్ నరాలు ఉబ్బిపోయినాయి, ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చు మేల్ ఇన్ఫర్టిలిటీకి. ఒక్కొక్కసారి 50%లో రీజన్ కూడా మనకు ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ చేయలేం. కౌంట్ ఎంత తగ్గింది అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఐవీఎఫ్కి అనుకుంటున్నా అంటే యూజువలీ సివియర్ అంటే డిస్ఫంక్షన్ అవ్వచ్చు, 10 million కింద స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి యూజువలీ ఐవీఎఫ్ రికమెండ్ చేస్తారు. సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ చాలా పేషెంట్స్ జరుగుతారు. 50% is the usual success rate per cycle of IVF. ఒక 40 to 50%, అంటే 100 womenకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 40 to 50% of the women can have a pregnancy rate positive. And ఇట్ డజంట్ మీన్ దట్ అది లైవ్ బర్త్ రేట్ కాదు. యూజువలీ లైవ్ బర్త్ రేట్ తక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా కూడా హర్డల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి ఒక్కొక్క ఫేజ్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ 6th 7th వీక్లో హార్ట్ బీట్ సమ్టైమ్స్ వచ్చి సడన్లీ అయిపోవచ్చు, మిస్క్యారేజ్ ఛాన్సెస్, ఒక్కొక్కసారి బేబీ అబ్నార్మాలిటీస్ రావచ్చు స్కానింగ్లో, ఎన్టీ స్కాన్లో, సిండ్రోమిక్ బేబీస్. యా డాక్టర్, సో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6.